చేసుకుంటూ ఉండండి. ఒకటి రిలీజ్ చేసుకుంటాం, దాని తర్వాత ప్రోగ్రామ్ రెడీ ఉన్నారు. పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ వస్తున్నాం. చాలా జిల్లాల్లో చేశాం. కర్నూలు, నంద్యాల, విజయనగరం. పుస్తకం ఇక్కడ కూడా విడుదల చేసి కార్యక్రమం వాళ్ళు 30 సెకండ్ల కంటే ఎక్కువ. ఈ పుస్తకం ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఫ్రెడరిక్ బాస్టియాట్ రాసింది. 1850లలో రచించిన పుస్తకవాదం చేశారు. ఇంగ్లీష్ నుంచి మేము ఇప్పుడు తెలుగులోకి అనువాదం. ప్రధానంగా ఈ పుస్తకంలో చెప్పేసి చట్టానికి విలువ ఇవ్వని సమాజం ఆర్థిక సమాజంగా మారిపోతుంది. ప్రధానమైన బాధ్యత, అత్యంత ముఖ్యమైన బాధ్యత ప్రజల ఆస్తులను రక్షించడం, ప్రజలు చేస్తున్న ఒప్పందాలను రక్షించడం, ప్రజలకు భౌతిక హాని లేకుండా రక్షించడం. ఈరోజు ఇవే కొరబడిపోయాయి సమాజం. ఆ సందర్భంగా ఇది చాలా విలువైనది. దాదాపు 175 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు ఈ రోజుకి ఇది చాలా రిలవెంట్. పేరు పేరున నా ధన్యవాదాలు. మా సంస్థ చాలా కాలంగా ఎన్నో సామాజిక అంశాల మీద పోరాడుతూ వస్తుంది. ఆస్తి హక్కులు 22A రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. విద్యుత్ అవినీతి మీద పోరాడుతున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకల మీద పోరాడుతున్నాం. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానం లేకుండా బంధుమిత్రులకు భూములు ఇవ్వటం, అభివృద్ధి పేరుతో దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం. భవిష్యత్తులో రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రాన్ని చాలామంది ప్రజల్ని వేధిస్తున్న సమస్య మైనింగ్ కంపెనీలు. మైనింగ్ ఎక్కడో ఊరు బయట అడవుల్లో, కొండల్లో వాళ్ళు ఏదో తోకొని పోతుంటే ప్రజలకేంటి సమస్య? ఏమన్నా ఉంటే పన్నులు ఎగ్గొడతారేమో, రాయల్టీలు చెల్లించరేమో. ప్రజలకు తెలియకుండా గుట్టు చప్పుడుగా జరిగే కార్యక్రమం అని మనందరం అనుకుంటాం. ఈరోజు ఈ మైనింగ్ మాఫియా గ్రామానికి రాష్ట్రంలో పాకింది. ఇది ఎంత దారుణంగా ఉందో ఆధారాలతో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈ వసూళ్లు మొత్తం చట్ట విరుద్ధం. పాపం అమాయక ప్రజలకు తెలియక వందల కోట్ల రూపాయలు వాళ్ళు బెదిరిస్తే పడుతుపోతున్నారు సంవత్సరాల తరం. నేను ముందు నా మల్టీమీడియా ప్రజెంటేషన్ ఇస్తాను. దాంతోపాటు మా సంస్థ నుంచి అజయ్ మల్లారెడ్డి గారు వచ్చారు ఇక్కడ హైదరాబాద్ నుంచి. దాంతోపాటు శ్రీనివాసరెడ్డి గారు స్థానికులు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడతారు. చివరిలో ఏబి వెంకటేశ్వర గారు. 2014-19లో గత టీడీపీ ప్రభుత్వంలో మైనింగ్ సంబంధించిన రాయల్టీలు, సెన్యూరేజ్లు ప్రభుత్వం వసూలు చేసింది. కొన్ని స్థలాలను గుర్తించి సర్వే నెంబర్లు, ఎన్ని ఎకరాలు, ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి, దాని మీద ఎంత రాయల్టీ కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వసూళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాయల్టీ వసూళ్లు, వీటిని సెన్యూరేజ్ అంటారు, ఈ వసూళ్లని ప్రైవేటీకరణ చేద్దాం అని నిర్ణయించి ప్రైవేటు సంస్థలకు ఒప్పచెప్పారు. ఇంకేముంది, ప్రైవేట్ సంస్థలు ఒకసారి దిగిపోయిన తర్వాత అధికారిక వసూళ్లు గాలికి వదిలేశారు. అనధికారిక వసూళ్లు, క్యాష్ వసూళ్లు చాలా గందరగోళంగా సాగింది. అది 2019 నుంచి 2024. 2024 ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో జరుగుతున్న మైనింగ్ అవకతవకల గురించి మాట్లాడారు. ప్రత్యేకంగా లోకేష్ గారు దీన్ని చాలా పర్సనల్గా తీసుకొని యువకాలంలో జిల్లాలో మాట్లాడుతూ మైనింగ్ చేసే వాళ్ళ కలిసి వాళ్ళ సాధక బాధకాలు విని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాను.
ఆ పాదయాత్రలో ఈ వ్యాపారస్తులతో అంటే గ్రావెల్ తవ్వకం చేసేవాళ్ళు, గ్రానైట్ తవ్వకం చేసేవాళ్ళు, ఇతర ఖనిజాల తవ్వకం చేసే వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి క్లిప్ చూడండి. రాయల్టీ కలెక్షన్ కూడా ప్రైవేటీకరణ చేశాడు. సో వాళ్ళు చెప్పిందే కట్టాలి. వాళ్ళు మనం ఎక్కువ తేవాలని మనం ప్రైవేట్ వాళ్ళు చెప్తే మనం అంతే రాయల్టీ కట్టాలి. వాళ్ళు మనం బండ్లు పట్టుకుంటే కప్పలు కట్టాలి. అంటే ఇంకా పోలీస్ వ్యవస్థ లేదు. అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎందుకుందో నాకు అర్థం అట్లా. ఇంకా మైనింగ్ ఏం పాత్ర ఉందండి డిపార్ట్మెంట్ కి, డిఎంసీ వీళ్ళందరికీ ఏం పని? ఇంకా ఏం లేదు. ఎంత అన్యాయం. రాయల్టీ కలెక్షన్ ప్రైవేటీకరణ అనేది చాలా ఆశ్చర్యం. లోకేష్ గారు పాదయాత్రలో అంటే ఆయన రాయల్టీ కలెక్షన్ జగన్ మైనింగ్ కంపెనీలకు ఒప్పజెప్పారు. ఇది అన్యాయం, ఒక కప్పం కట్టే వ్యవస్థ. అసలు ఇంక ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు అని. పాత ఎంత అనే పాపం ఈ ఇండస్ట్రీ పైన 30 లక్షల మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోతున్నారే అని ఒక్కసారి కూడా ఆలోచించారు. తన వాటా ఎంతో చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 30 లక్షల మంది ఉపాధికి ఈరోజు ముప్పు ఉంది అన్న సంగతి ఆయన గుర్తించకపోవడం విచారకరం అన్నారు లోకేష్ గారు. ప్రభుత్వాలు మారచ్చు, కానీ వ్యవస్థ శాశ్వతం. వ్యవస్థలనే భూస్థాపితం చేశాడు జగన్. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏకంగా జగన్ మైనింగ్ కార్పొరేషన్ కోసం చట్టాలే మార్చేశారు. విన్నారు కదా, జగన్ మైనింగ్ కంపెనీల కోసం చట్టాలే మార్చేశారు వాళ్ళ కోసం. మీకు ఇప్పుడు వైట్ పేపర్ ఇచ్చేసి వెళ్తా, మీరు రాసి చెప్పేది. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. మీకు ఎలాంటి పాలసీ ఇస్తే మీరు ఇంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతారనేది మీరు చాలా స్పష్టంగా ఇవ్వండి. నేను కూడా పక్క రాష్ట్రాల్లో ఏ పాలసీలు మెయింటైన్ చేస్తున్నారో చూస్తాను. సో అందుకే చెప్పా, ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్ ఇమ్మీడియట్ గా చేయగలిగింది మాకు తెలిసింది పాత విధానం తీసుకొస్తాం. పాత విధానాలు తీసుకొస్తాం అంటే 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పాత విధానాలన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. అప్పట్లో ఏముండేదో అదే తీసుకొస్తాం. దాంతోపాటు అక్కడ మైనర్లకి నేను ఒక తెల్ల కాగితం మీకు ఇచ్చిపోతాను. ఉపాధి అవకాశాలు సృష్టించే ఎటువంటి మైనింగ్ విధానాలు ఉన్నా కూడా దీని మీద రాసివ్వండి, మేము అధికారంలో రాగానే అమలు చేస్తాం. పాత విధానాలంటే ప్రభుత్వ వసూళ్ల విధానం తీసుకొస్తాం, ప్రైవేట్ కంపెనీలు తీసేస్తాం, జగన్ మైనింగ్ కంపెనీలకి ఇటువంటి అధికారాలు ఇవ్వం, పాత విధానాలు తీసుకొస్తాం. దానికి తోడు ఇంకేమన్నా మీకు ఆలోచన ఏ విధంగా ఉపాధి అవకాశాలు సృష్టించాలో చెప్పండి, చేస్తాం. అది 2024 యువగళంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రసంగాలు మీరు ఇప్పుడు చూసి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత 164 సీట్లు కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలకి 164 సీట్లు వచ్చి గెలిచారు. ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. 2025లో ప్రభుత్వం టెండర్లు విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో రాయల్టీ వసూళ్లకి టెండర్ విడుదల చేసింది. ప్రభుత్వానికా ప్రైవేట్గా? ప్రైవేట్. మీరు ఆ ప్రసంగాల కాంటెక్స్ట్లో విన్నారు. ప్రైవేట్కి విడుదల చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది కేవలం 2 కంపెనీలు, దాదాపు 1000-1200 కోట్ల రూపాయల టెండర్ ఇది. 2 కంపెనీలే అర్హత సాధించింది. ఆ 2 కంపెనీలు ఏవో తెలుసా? జగన్ మైనింగ్ కంపెనీ. అవకతవకలు జరిగాయని కూడా రాసింది టైమ్స్. ఏదైతే కంపెనీలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి పాదయాత్రలు చేసి ఎన్నికల్లో గెలిచారో, ఏదైతే పాత విధానం తీసుకొస్తా అన్నారో అన్నిటినీ గాలి కొదిలేసి జగన్ మైనింగ్ కంపెనీలు దోచుకుంటున్నాయి. 30 లక్షల ప్రజల ఉపాధి, దాదాపు 1200 కోట్ల రూపాయల టెండర్. ప్రభుత్వం రిజర్వ్ ప్రైస్ పెడుతుంది. విశాఖపట్నం జిల్లా తీసుకుందాం, 432 కోట్లు రిజర్వ్ ప్రైస్, 0.1% మినిమం బిడ్. అంటే దానికి మించి వేయాలి ఎవరేసి. 432 కోట్లు, దానిపైన 43,20,000 కోట్లు మినిమం. మీరు ఒకసారి గమనిస్తే కృష్ణా జిల్లాలో గెలిచిన బిడ్డు 236 చివరిలో అంకె 4, 337 కర్నూలు జిల్లా చివరిలో అంక 2, వైజాగ్లో 432 చివరి అంకె 6.
నెల్లూరు 341, 341 చివరంకి 7. చాలా వింతగా ఉన్నాయి మీకు నెంబర్. విషయం ఏంటంటే మీరు వైజాగ్లో ఉదాహరణకి టెండర్ గెలవాలి అంటే మినిమం అంటే ప్రభుత్వం విధించిన అమౌంట్ 432. దాని మీద ₹6 అదనంగా వేసి ₹6 అదనంగా వేసి 432 కోట్ల రూపాయల టెండర్ గెలిచారు. అదేవిధంగా కృష్ణాలో ₹4 అదనంగా 4 ఏమంటే 432 కోట్ల రూపాయల టెండర్ వేసేటప్పుడు 25 లక్షలు, 1 కోటు, 2 కోట్లు, 432 అంటే 3, 434, 35, 36 కోట్లు వేస్తాం. ₹4. కర్నూలులో ₹2, నెల్లూరులో ₹7. అంటే ఈ టెండర్ మేము తప్ప ఇంకెవరు గెలవరు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వేస్తాం. టెండర్ అంటే ఏంటి? మీరు టెండర్లు ఇస్తే బిడ్ వేయడం అంటే ఏంటి? 10 మందికి ఆసక్తి ఉంటుంది, 10 మంది 10 రేట్లు వేస్తారు. అందరికంటే ఎక్కువ వేయాలి మనం గెలవాలంటే. మనం గెలవాలంటే అందరికంటే ఎక్కువ వేయాలి. 400 కోట్ల రూపాయల టెండర్కి ₹6 ఏంటి అసలు? అంటే ఆ టెండర్ భాగవతం ఎంత చక్కగా జరిగిందో మీకు అర్థమవుతుంది. మన రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలు. పేరుకే పారదర్శకంగా టెండర్లు, వెళ్ళేది బంధుమిత్రులు వెళ్తూ ఉంటారు. సరే, ఈ టెండర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలు వసూలు చేయాలి. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామంలో ఎగబడి ప్రజల్ని బెదిరించి రౌడీయిజం చేసి, గూండాయిజం చేసి, కొట్టి మీకు ఈరోజు అన్ని వీడియోలు చూపిస్తాం. బెదిరించడం చూపిస్తాం, కొట్టడం చూపిస్తాం, ఎమ్మెల్యే పేర్లు చెప్పి దోచుకోవడం చూపిస్తాం. ఆ టెండర్ కండిషన్, ఈ 400 కోట్ల రూపాయల టెండర్లు గెలిస్తే సంతకం పెట్టాలి ప్రభుత్వం. ఈ కంపెనీ ఒక ఒప్పందం చేసుకొని సంతకం పెట్టాలి. అందులోని షెడ్యూల్ 2 కనుక మీరు చూస్తే చాలా స్పష్టంగా నేమ్ ఆఫ్ ద లెస్సీ, ఎవరికైతే లీజ్ ఉందో, లీజ్ ప్రదేశం, ఎన్ని హెక్టార్లు, ఎటువంటి ఖనిజం, ఈ లీజ్ ఎంతకాలం ఉంది. షెడ్యూల్ 2 వీళ్ళు ఒప్పందం చేసుకుంది. కింద చూసుకోవచ్చు మీరు ఒప్పందం. కంపెనీ పేరు ఉంది అక్కడ, ఎస్సీసీ కాంట్రాక్టర్, ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, వాళ్ళు చేసుకున్న ఒప్పందం. ఈ లీజ్ బయట, ఈ లీజ్ ఎక్కడైతే ఇచ్చారో, ఒక 5 హెక్టార్లు ఇచ్చారనుకుందాం, ఓ గ్రానైట్ క్వారీ. అక్కడ ఈ కంపెనీలు రాయల్టీ ఆన్లైన్ చెల్లించాలి. OMEPS అనే ప్రభుత్వ వెబ్సైట్లో మీరు ఒక 10 టన్నుల 20 టన్నుల గ్రానైట్ తీసుకెళ్తుంటే రాయల్టీ చెల్లించి ఈ కంపెనీకి, ఈ ఎస్సీసీ కాంట్రాక్టర్ ఇక్కడ AMR డబ్బు చెల్లించి వాళ్ళకి రసీదు చూపించాలి. అంతేగాని ఎక్కడ క్యాష్ వసూళ్లు లేవు. ఇది మళ్ళీ రోడ్డు మీద కూడా కాదు, మైన్ దగ్గర. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది? వాళ్ళు ఆల్సిన వెబ్సైట్లో కట్టకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని నిర్మించాయి ఈ మైనింగ్ సంస్థలు. వాళ్ళ సొంత వెబ్సైటు, దాంట్లో పేమెంట్లు, దాంట్లో వచ్చే QR కోడ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్లాంటి QR కోడ్ ఇస్తారు ఒక ట్రక్ బయలుదేరినప్పుడు. ప్రభుత్వానికి మీరు రాయల్టీ కట్టినప్పుడు రాయల్టీతో పాటు మెరిట్ అనే ఒక పన్ను ఉంటుంది, DMF అనే ఒక పన్ను ఉంటుంది, GST ఉంటుంది, దానికి తోడు ఆదాయ పన్ను ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. ఇవేవి లేకుండా డబ్బులు పుచ్చుకొని ఇట్లాంటి ఒక చిత్తు కాగితం మీద ఒక QR కోడ్ ఇస్తే మీ ట్రక్ అక్కడి నుంచి బయలుదేరితే వైజాగ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ QR కోడ్ చూపించుకుంది. అంటే ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది, ప్యారలల్ సిస్టమ్. ప్రభుత్వ వ్యవస్థతో సంబంధం లేకుండా క్యాష్ వసూలు. మరి నేను ఇంత ధైర్యంగా ఎట్లా చెప్తున్నాను? చిత్తు కాగితం చూపించాను మీకు, దాని అర్థం నేను చెప్పిందంత వాస్తవం కాదు కదా. దేని ఆధారంగా చెప్తున్నాను? ఇది ప్రభుత్వ పెద్దలే చెప్పారు. ఏమైంది? అనకాపల్లి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ అధికారి M. శ్రీనివాస్, ఆ జిల్లా అధికారి విశాఖపట్నం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి గారికి తను తనిఖీ చేసి ఒక సంపతిపురం చెక్ పోస్ట్, అనకాపల్లి జిల్లాలో సంపతిపురం చెక్ పోస్ట్కి వెళ్ళి తనిఖీ చేసి తను కనుగొన్న విషయాలు విశాఖపట్నం జిల్లా మైన్స్ అధికారికి రాశారు. It was observed that said
VSKP, VSP series permit slips appear to have been utilized for transportation. VSKP, VSP అంటే ఇంతకుముందు మీకు చూపించిన QR కోడ్కి సంబంధించినవి. దాంతోపాటు వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్స్, వాళ్ళ దగ్గర పుస్తకాలు, ఈ అవినీతి భాగవతానికి చాలా చక్కగా పుస్తకాల్లో కూడా రాసుకున్నారు. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలకు సంబంధించిన సమస్య కాబట్టి మళ్ళీ దానికి ఎంత పెద్ద మాఫియా అయినా మీకు పక్క పుస్తకాలు ఉండాలి, లేకపోతే పనిచేసే వాళ్ళందరూ అందులో నుంచి డబ్బులు తీస్తారు. కాబట్టి మల్టిపుల్ ఎంట్రీస్ రిలేటింగ్ టు వెహికల్ మూవ్మెంట్స్, టైమింగ్స్, మినరల్ క్వాంటిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్. దాంతోపాటు ఆ పుస్తకాల్లో ఏం ట్రక్కు, ఏం ఖనిజం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎంత ఉంది, ఇవన్నీ శుభ్రంగా రాసున్నాయి. ఇల్లీగల్ వ్యవహారం. అక్కడే ఉన్న చెక్ పోస్ట్లో డ్రైవర్లతో మాట్లాడారు ఈయన. ఈ మైన్స్ అండ్ జియాలజీ అధికారి డ్రైవర్లతో మాట్లాడితే అమౌంట్స్ వర్ allegedly being collected at the check post and slip permits were allegedly being assured directly at the location. అక్కడే డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. సో ఈ జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలు ప్రభుత్వ వ్యవస్థని పక్కన పెట్టి అనధికారిక చట్ట విరుద్ధ క్యాష్ వసూళ్లు చేస్తున్నాయన్నది నేను చెప్పట్లేదు. అనకాపల్లి జిల్లా మైన్స్ అధికారి గారికి నేను కేవలం దానికి యాడ్ చేసింది ఏంటంటే జగన్ లోకేష్. ఎందుకన్నానంటే జగన్ లోకేష్ మీకు ఆల్రెడీ చూపించాను వీళ్ళు టెండర్లు ఎట్లాగే. ఆ జిల్లా అధికారే చెప్తున్నాడు ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈరోజు మైన్స్ అండ్ జియాలజీలో వాళ్ళ మైనింగ్ రూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్. ఆ రూల్స్లో 10G మేము వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎటువంటి మైనింగ్కి సంబంధించిన వ్యాపారస్తులు మాకు కప్పం కట్టండి, డబ్బులు కట్టండి అంటే మీరు చెప్పాల్సిన పదం 10G. ఇది ప్రభుత్వ మైనింగ్ రూల్స్లో ఉన్న సెక్షన్. దాంట్లో చాలా స్పష్టంగా ఎటువంటి వసూలు చేయడానికి వీల్లేదని ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను. బట్ దీంట్లో ఇందాక నేను మీకు QR కోడ్ చూపించాను. ఆ QR కోడ్లు చట్ట విరుద్ధం, చాలా స్పష్టంగా ఉంది. కాంట్రాక్టర్ షల్ నాట్ ఇష్యూ మాన్యువల్ క్యూపాన్స్. మాన్యువల్ క్యూపాన్స్ అంటే QR కోడ్ ఎక్సెప్ట్ ఫర్ ద కేటగిరీస్ ఆఫ్ లీజ్ అండ్ డిస్పాచ్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్. అసలు వాళ్ళకి ఆ క్యూపాన్లు ఇచ్చే హక్కే లేదు, అయినప్పటికీ ఇస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోంది. దాన్ని ఈ గొడవ ఒక ఎత్తు అయితే ఈ వసూళ్లన్నీ జరిగేది మైన్లలో, అధికారిక మైన్లలో, అనధికారిక మైన్లలో కొంత అవినీతి చేస్తూ తోలుతున్నారు. ఈ మైనింగ్ దోపిడీ ఏదైతే ఉందో మైన్లు దాటుకొని ఈరోజు గ్రామాలకు విస్తరించి గ్రామాలకు విస్తరించి ప్రజలను బెదిరించి వసూలు చేసే దశకి ఈరోజు చేరుకుంది. ఒకసారి చూద్దాం. పొలంలో ఒక మెరక నుంచి పొలంలోకి మట్టి మార్చుకుంటున్నాడు. అంటే మెరక ఉన్న మడిని పొలం చేసుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ట్రాక్టర్కి 360 రూపాయలు మట్టికి డబ్బులు కట్టాలి ఈ AMR సంస్థకి. ఏమండి వీళ్ళకున్న కాంట్రాక్టు మైనింగ్ లీజుల మీద రైతుల పొలాలకు పోయి మెరక మీద ఉన్న మట్టి పల్లానికి దోలుకుంటే ట్రాక్టర్కి 300 రూపాయలు వస్తుంది, బెదిరించి వస్తుంది. ఇదే కంపెనీ వాళ్ళ టెండర్ కండిషన్, ఇది 10Gలో ఉన్న కండిషన్. మీరు టెండర్ గెలిచినప్పుడు టెండర్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎంత స్పష్టంగా ఉందో. కాంట్రాక్టర్ షాల్ నాట్ అంటే ఈ కాంట్రాక్టర్ గెలిచిన వాడు కెనాట్ కలెక్ట్ ఎనీ అమౌంట్ ఫర్ ద క్వాంటిటీస్ డిస్పాచ్ ఫ్రమ్ లీజెస్ బియాండ్ ద రెస్పెక్టివ్ కాంట్రాక్ట్. ఎట్లాంటి డబ్బు వసూలు చేసే హక్కు లేదు అని టెండర్లో ఉంది. వాళ్ళు ఒప్పుకొని బిడ్ వేసిన టెండర్. దీంతో పాటు మైనింగ్ రూల్స్ 10Gలో కూడా ఉంది. అయినప్పటికీ ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే మీరు నమ్మలేరు. పోలీసు సైరన్లు వేసుకొని, బొలీరో బండ్లు వేసుకొని అర్ధరాత్రులు వాహనాలను వెంటాడి ఆపి దోపిడీ చేస్తారు. ఈ లోడ్లు తీసుకెళ్తూ వీటిని సీజ్ చేస్తున్నట్లు కానీ రాళ్ళని సీజ్ చేసుకుంటున్నారు AMR వాళ్ళు. కానీ పోలీసులు మాత్రం ఏ మాత్రం భయపడి సైరన్ అధికారం ఎవరు ఇచ్చారు మీకు? నీకు పబ్లిక్ ప్లేస్ సైరన్ ఏమంది ఎవరు చెప్పు? నీకు సైరన్ పర్మిషన్ ఉందా? చూసారుగా పోలీసులు అక్కడే ఉన్నారు, సైరన్ వేసుకొని అర్ధరాత్రి వాహనాలు ఆపి డబ్బులు వస్తుంది.
దీంట్లో ఇంకో తమాషా ఉంది. ఈ వీళ్ళకి ఏదైతే ఒప్పందం ఉందో ముడి సరుకు మీద రాయల్టీ వసూలు చేయాలి, ఫినిష్డ్ గూడ్స్ మీద వసూలు చేస్తారు. కట్టట్లేదు, కడతామని అనట్లేదు, కడతాం, కాకపోతే అంతా ఒరిజినల్ బిల్ ఇవ్వాలి మాకు. ఫినిష్డ్ గూడ్స్ మీద కూడా వసూలు చేస్తారు. వింత ఏంటంటే గ్రామాల్లో పాపం ప్రజలు ఎంత అమాయకులు అంటే, మేము డబ్బులు కట్టాలంటున్నారు కదా, ప్రభుత్వం డబ్బులు కట్టాలి, కనీసం మాకు ప్రభుత్వ రసీదు ఇవ్వండి. వాళ్ళ దగ్గర డబ్బు, ప్రతి ట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసి చిత్తు కాగితాలు ఇస్తారు. ఒక రైతు అతను ఆవేదన చూడండి, మేము కడతాం డబ్బులు అని చెప్తాం. కట్టట్లేదు, కడతామని అనట్లేదు, కడతాం, కాకపోతే అంతా ఒరిజినల్ బిల్ ఇవ్వాలి మాకు. ఒరిజినల్ బిల్ ఇవ్వాలి అంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో రోడ్డు మీద వెళ్తున్న ట్రాక్టర్ని ఆపి ఎట్లా వసూలు చేస్తున్నారు? టికెట్ వాడిని లోడ్ వేసుకున్నాం, ఎక్స్ట్రా లోడ్ అని చెప్పి ఆపి డబ్బులు అడుగుతున్నారు. ఎవరు అడిగేది? ఏమారో డబ్బులు అడుగుతున్నారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు మీద ట్రాక్టర్ ఆపి లోడ్ ఎక్స్ట్రా అయిందని డబ్బులు అడుగుతున్నారు. అసలు వాళ్ళకి ఆపే హక్కు లేదు, డబ్బు తీసుకునే హక్కు లేదు, చట్టాలకు విరుద్ధం. ఎట్లా జరుగుతుందో మనకు అర్థం కాని విషయం ఏంటి? ఇంత చెప్పమంటారా? మైనింగ్ మంత్రి గారిని ఎవరు అడిగారు, మంత్రి గారు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ విధంగా రోడ్ల మీద ఆపి ట్రాక్టర్లని, లారీలని, డీసీఎం బండ్లని ఆపి ఎప్పుడు పడితే రోడ్ల మధ్యలో ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మంత్రి గారు ఏమన్నారో ఒకసారి వినండి. ఇల్లీగల్గా వసూలు చేయడానికి అవకాశాలు లేవు. ఆన్లైన్ పర్మిట్స్ని వెరిఫై చేసుకోవడం, వాటిని ఆ కలెక్షన్ ఏదైతే ఆ సేనరైజ్ కలెక్షన్ ఉందో అది మాత్రమే వాళ్ళకి బాధ్యత. వితౌట్లో చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల కోసం చాలా సీరియస్గా ఉంటాం. డెఫినెట్గా మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేస్తాం కూడా తెలియజేస్తాం. అసలు వసూలు చేసే హక్కే లేదు. మంత్రి గారు కూడా ఎక్కిపోయిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దోపిడీ ఎట్లా జరుగుతుంది? పోలీసులు మాట్లాడరు, మైనింగ్ అధికారులు మాట్లాడరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడదు. దీంట్లో అందరి పాత్ర ఉంది. ఒకసారి ఎమ్మెల్యేలు కూడా ఈ దోపిడీ పర్వంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నారో చూసి తరించారు. అంటే ఎమ్మెల్యే గారితో మాకేం పని? మా పొలం మా ఇష్టం. ఎమ్మెల్యే గారితో ఏంటి ఇక్కడ పని? ఎమ్మెల్యేతో సంబంధం ఏంటి అసలు? రోడ్డు మొత్తం కమర్షియల్ అండి. ఇక్కడ నర్సాపేట నుంచి గుంటూరు వరకు మొత్తం పక్క తోలుకోమనండి. మైనింగ్ కట్టమనండి. నువ్వేం వర్క్ చేస్తున్నావా? బతుకొద్దా? నీకేంటి బండి కట్టాలి? ఎందుకు కట్టాలి నీకు? ఎందుకు కట్టాలి అసలు నీకు డబ్బులు? ఆమె చేలో మట్టి ఆమె తోలుకుంటుంది. ఎమ్మెల్యే లెటర్ ఎందుకు ఇవ్వాలి నీకు? అసలు ఎమ్మెల్యే లెటర్ నీకెందుకు? ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చినట్టు నువ్వు రాసి ఉండవు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే మేము మట్టి తోలుకొని ఇస్తాము. నువ్వు రాసి సత్యం గారు ఉన్నారు అంటే చెప్పి మైనింగ్ బిల్ ఏంటి? మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం మరి ఎలా? ఇది ఇంకో జిల్లాలో, అడుగుతాం కదా, అనకాపల్లి జిల్లాలో పెట్టాడు మాట్లాడుకో. రికార్డు నువ్వేం చేసుకుంటే చేసుకో, నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్పి ఈయన మాట్లాడే రికార్డింగ్ ఉంది. నేను ఇక తోపు అంటే నువ్వు ఎవడో తోపాడా? నువ్వు చూడడం నియోజకవర్గంలో రామచంద్ర నువ్వు ఎవరికి తోపు ఎవరికి? నువ్వు వ్యాపారానికి వచ్చావా, దండాకి వచ్చావా? అంటే మీ వ్యాపారానికి, మీ వ్యవహారానికి మీరు రెస్పెక్ట్ గా మీరు ఈ దోపిడీ స్థాయి అందరూ ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. ఎమ్మెల్యేకి చెప్పండి, ఎమ్మెల్యేలు, పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు, ఒక పక్క మంత్రి గారు చెప్పారు ఇది చట్టవిరుద్ధం. అయినా విచ్చలవిడిగా సాగుతుంది దోపిడీ. ఈరోజు ప్రతి జిల్లాలో ఈ మైనింగ్ కంపెనీలు, ఈ రాయల్టీ వసూలు చేసే మైనింగ్ కంపెనీలు 100 మంది బౌన్సర్లు. మీరు చూసారుగా ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారో, 100 మంది బౌన్సర్లు. అంటే చట్టపరంగా న్యాయంగా చేస్తే మీకు అసలు ఏమీ అవసరం లేదు, రసీదు ఇస్తారు, చూస్తారు, తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని బెదిరించి కొన్ని చోట్ల దాడులు చేసుకోండి. ఎవరైనా డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తే దాడులు చేస్తారు.
ఇక ఇందాక మీరు పోలీసులు చూశారు, రాత్రిపూట ఆపి సైరన్ వేసుకొని వెళ్ళినా కూడా వాళ్ళకేం పట్టలేదు. ఆర్డీఓలకి ఫిర్యాదు చేసినా ఇట్లా మాకు చిత్తు కాగితాలు ఇచ్చి మా దగ్గర పిచ్చిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారు అని ఫిర్యాదు చేస్తే అక్కడ ఏం చర్యలు? ఏఎంఆర్ అని సంస్థ సార్, ఆ సంస్థ రైతు వాళ్ళైతే మళ్ళీ దౌర్జన్యం చేస్తారు. 450 రూపాయలు కట్టమన్నారు సార్. లేదు విసిగిపోయిన ప్రజలు ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఈ సంస్థల మీద తిరుగుబడుతుంది, చెక్ పోస్ట్ ధ్వంసం చేస్తారు. ఈ కథనాలు ఎన్నో ఛానల్స్లో వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వానికి సానుభూతిపరమైన ఛానల్స్లో కూడా వస్తుంది. ఇంత అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం అడ్డుకోకుండా, మైనింగ్ మంత్రి గారు చెప్పారు, రూల్స్ చెప్తున్నాయి, టెండర్ డాక్యుమెంట్ చెప్తున్నాయి, 10G రూల్స్ చెప్తున్నాయి. ఇది అన్యాయం అని ప్రభుత్వం దేన్ని అడ్డుకుంటుందో తెలుసా అండి? ప్రభుత్వం మీడియా కథనాలను అడ్డుకుంటుంది. ఈరోజు ఇవన్నీ కూడా పాలక కూటమి ప్రభుత్వ సానుభూతి ఛానల్స్ నేను చెప్తున్న అంశం మీద కథనాలు చేశాయి. బర్డ్ మీడియా, రాజనీతి, గుండు సూది, విజిల్, కావాలంటే వెతుక్కోండి, దొరకవు మీకు. తీసేయించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు చూడట్లేరన్న. దొంగతనం ఆపటం లేదు, దొంగతనం రిపోర్టింగ్ ఆపటం. ఇది ఈరోజు పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షోభం, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టం, ప్రజల్లో చైతన్యం వచ్చి ఇట్లాంటి అరాచకాల్ని వ్యతిరేకిస్తే తప్పితే సమాజంలో మార్పు రాదు. మేము చేసే ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఈ ఏఎంఆర్, ఇతర మైనింగ్ కంపెనీ, జస్ట్ ఏఎంఆర్, ఇంకో కంపెనీ కూడా ఉంది సుధాకర్ అని, మరి వేరే ఇంకే కంపెనీలు ఉన్నాయి. ఈ దోపిడీని అరికట్టాలి, ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ పోస్టులను మొత్తం తీసేయాలి. చెక్ పోస్టులు ఏమన్నా మైండ్లో బయట పెట్టుకొని రసీదులు చెక్ చేసే చెక్ పోస్టులు, అసలు ఈ దందా చెక్ పోస్టులు ఎట్లయ్యాయి? చివరిగా మేము ప్రజలను అడిగేది ఏంటంటే, మనం ఏదో కాగితం మీద ఒక చట్టం రాసుకుంటే దానంతా అది అమలు కాదు. మనలో కూడా కొంత చైతన్యం రావాలి. 10G రూల్స్ ప్రకారం మీరు ఎవరు ఒక్క పైసా కట్టనవసరం. మీకు ఇంకో వింత విషయం కూడా చెప్తాను. నేనేమి చట్ట వ్యతిరేక పనులు చేయమని ప్రోత్సహిస్తుంది. మీరు చట్ట వ్యతిరేకంగా రవాణా చేసినా కూడా వాళ్ళకి మీకు ఆపే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మైన్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరు చట్ట వ్యతిరేకంగా కొంత ఖనిజం రవాణా చేస్తుంటే రిపోర్ట్ చేసే హక్కు ఉంది, కానీ వీళ్ళకి ఆపి డబ్బులు వసూలు చేసే హక్కు లేదు. కాబట్టి మేము ప్రజలకు పిలిపించేది, మీ శాయశక్తిలో పోరాటం చేయండి. మీకు సహాయం కావాలంటే మేమందరం మీకు అండగా ఉంటాం. నెంబర్ కూడా పెట్టాం. ఎవరన్నా మిమ్మల్ని రోడ్డు మీద ఆపి మైనింగ్కి సంబంధించిన బిల్లు కట్టాలి అని వేధిస్తారు, మీరు మీ గ్రామ ప్రజలు కలిసి ఎదుర్కోవాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, వాళ్ళు పోలీసులు పంపజెప్పాలి. పోలీసులు కూడా సహకరించకుండా వ్యవస్థ మొత్తం విఫలమైన పక్షంలో సంతోషంగా మేము మీకు అండగా ఉంటాం. మీ గ్రామానికి వస్తాం, అందరం కలిసి పోరాడదాం. చట్టబద్ధంగానే పోరాడదాం, చట్టానికి లోబడే పోరాడదాం, శాంతియుతంగానే పోరాడదాం. కానీ పోరాడాల్సిన అవసరం ఉంది. చైతన్యం లేకపోతే సమాజంలో మార్పు రాదు. ఇట్లాంటి దోపిడీలు నడుపుతారు. థ్యాంక్ యూ. అంటేనే పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ రంగం అని అర్థమవుతుంది. గత 80 ఏళ్ళుగా ఒకప్పుడు ప్రభుత్వాధికారుల చేత నియంత్రణలు లోబడి ప్రజలు బతకాలి అనుకున్నారు.
తరుణంలో ఎప్పుడైతే ఈ ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే దాంట్లో డిగ్రీలు చేస్తూ వస్తున్నారు నాయకులు. 2004 కాంగ్రెస్ రావడం నుంచి మళ్ళీ మొదలయ్యి ఇంతకుముందు లోకల్ కాంట్రాక్టర్లు మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో ఉండేవి. అది సెంట్రలైజ్ ఎట్లా చేయాలి అనేది జగన్ గారి నుంచి కొంచెం నేర్చుకున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా. ఎట్లా అయితే ఇప్పుడు రైతులకు వాళ్ళ భూమి మీద వాళ్ళ హక్కు లేకుండా వాళ్ళ పనులు మట్టి వాళ్ళు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళ స్వతంత్ర హక్కు లేకుండా ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థను పెట్టి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థ లేకపోయినా అంతమంది ఏదైనా రోడ్డు మీదకి ట్రాక్టర్ లేదా ట్రక్కులు కనుక వస్తే అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ యూజ్ చేస్తున్నారు అన్నట్లు కేసులు పెట్టేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అధికారులు నామమాత్రంగా జిల్లాకు కొంతమంది ఉండేది కాబట్టి ఎక్కడో చోట నామమాత్రం కేసులు అయ్యాయి. ప్రైవేట్ సంస్థకి ఒకసారి ఇచ్చిన తర్వాత అదంతా వీళ్ళ చేతిలోకి వెళ్ళి ఆ పని ఏదో మేమే చేస్తాం అంటే మీరు అక్కడ ఎన్ని కోర్టులు తిరిగినా కానీ, రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడంటేనే చిన్న గుమస్తా అయినా సరే సామాన్యుల కంటే కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్నట్లుగానే భావిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఎక్కడికి న్యాయం కోసం కోర్టులకు వెళ్ళినా కానీ ఇదంతా టైం వేస్ట్గా భావిస్తున్నారు సామాన్య ప్రజలు. వీటికి ఏంటంటే మనం పర్మనెంట్గా వ్యవస్థల్ని మార్పు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇప్పటికీ కూడా ఏఐ వచ్చి జీపీఎస్లు ఇన్ని పెట్టుకున్నా కానీ ఒక నామమాత్రంగానే పైకి చూపిస్తున్నాం మనం అంతా. ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అని, లేకపోతే ఈ ఫైలింగ్ అని, ఇవన్నీ చాలా చేస్తున్నా కానీ ప్రజల దాకా అది సౌలభ్యంగా వెళ్ళడం లేదు. ఇక దీని గురించి మా సంస్థ అజయ్ మల్లారెడ్డి గారు మాట్లాడతారు. నెక్స్ట్. హలో, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. సో ఆల్రెడీ చక్రవర్తి గారు ఆల్రెడీ కొంచెం ప్రెజెంటేషన్లో మీకు యాక్చువల్ ఇష్యూ గురించి కొంచెం మాట్లాడారు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అరాచకం ప్రదేశ్లా తయారైంది. మనం ఏదైతే ఈరోజు ఈ ప్రశ్నలన్నీ అడగడానికి అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని అడగాల, టీడీపీ గవర్నమెంట్ అడగాల అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు ఏ గవర్నమెంట్ నడుస్తుందో తెలియదు. మేము ఇంతకుముందు కూడా మేము వేరియస్ ఇష్యూస్ మీద మేము మాట్లాడాము. అందులో ప్రతి టాపిక్ ఒకటి ఏంటంటే, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగే విషయాలు సేమ్ ఏదైతే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ చూపించి ఇది ఒక జగన్ కంపెనీ అని, ఒక ఏదైనా మైనింగ్ కంపెనీ అవనివ్వండి, ఒక ఎలక్ట్రికల్ సెక్టర్లో కానీ ఏదైతే ఇష్యూస్ చెప్పారో, ఏ కంపెనీలని జగన్ కంపెనీలు అన్నారో ఈరోజు అవే కంపెనీలు అన్ని కాంట్రాక్ట్లు నడుస్తున్నాయి, వాళ్ళు చేసే పనులు కూడా అలాగే అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అనటంలో తప్పేం లేదు. సో ఈ స్పెసిఫిక్ ఇష్యూ, ఈ మైనింగ్ రాయల్టీస్ అనేది ప్రైవేటీకరణ చేయటం ఒక ప్రాసెస్లో అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మనకి బ్రిటిష్ గవర్నమెంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దీనికి ఒక కంపెనీకి అలాగ రైట్స్ ఇచ్చారు, వెళ్ళి మీరు ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేయండి అని. వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీని బిల్డ్ చేసుకుని ఇంకా తర్వాత జరిగిందంతా హిస్టరీ మనకు తెలుసు. ఈరోజు సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ కంపెనీ, ఒకటి కాదు ఒక రెండు వాటెవర్ ప్రైవేట్ కంపెనీలు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఈరోజు ఒక ఆంధ్రాలో ఒక ఆంధ్ర మాఫియా రాజులాగా తయారైంది. ఇలాగా బౌన్సర్లు పెట్టుకుని ఒక రైతుల్ని వాళ్ళ ఓన్ మెటీరియల్ అది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళటం, ఎక్స్టార్షన్ చేయటం, పోలీస్ సైరన్లు పెట్టుకుని వెళ్ళటం, పక్కన ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి అలాగా సినిమా చూస్తున్నట్టు చూడటం. దీన్ని అరాచకం అనకపోతే మనం ఏమనాలో నాకైతే అర్థం కాదు. సో ఇందులో వన్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఏదైతే చూసామో 432 కోట్లకి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో 432 కోట్లకి కాంట్రాక్ట్ వెళ్ళింది. దాని మీద ఏదన్నా ఒక కాంట్రాక్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలంటే దానికి ఒక స్టాంప్ డ్యూటీ అనేది ఉంటుంది, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఆ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు దరిదాపు ఒక 10-11 కోట్ల వరకు కట్టాలి. కానీ ఈ కంపెనీ మాత్రం ఈ రోజు వరకు అలాంటిది ఏది స్టాంప్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ కానీ కట్టలేదు. ఇది మేమంటుంది కాదు, మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ లెటర్ పంపించారు. దానికి రెస్పాన్స్లో రిజిస్టర్ నుంచి వచ్చింది ఏంటంటే, వీళ్ళు దీని మీద స్టాంప్ డ్యూటీ 0.1% ఆఫ్ ద కాంట్రాక్ట్ వాల్యూ అండ్ 2% స్టాంప్ డ్యూటీ కట్టాల్సింది ఉంది. ఈ రోజు వరకు అది కట్టలేదు. ఇది మాకు తెలిసింది ఓన్లీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇస్, మిగతా డిస్ట్రిక్ట్లో అయిన కాంట్రాక్టుల మీద రిజిస్ట్రేషన్ ఫీజులు గవర్నమెంట్కి వెళ్ళాల్సింది కట్టారా లేదా? ఎందుకంటే
ఇప్పుడు మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తే, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినా ఏది వెళ్ళినా అసలు వీళ్ళు జరిగింది ఒక 100 రూపీస్, ఒక 430+ crore కాంట్రాక్ట్ ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద వాళ్ళు అసలు ఏదైనా అంటారా? దాని కంపల్సరీ లక్షలు మనం ఫీజు కట్టాలి. సో దాన్ని మేము ఒక క్వశ్చన్, ఇది గవర్నమెంట్ అకౌంటబుల్ ఉండాలి, మనకి దీని ఆన్సర్ కావాలి. లేదు గవర్నమెంట్ ఈ మధ్యన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక పెద్ద టర్మ్ వాడుతున్నారు. సో అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం ఆ సౌకర్యం మా అందరికీ ఇవ్వండి. మేము కూడా మా ఇల్లులు, మా ఏదైనా రైతులు కూడా వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అందరూ హ్యాపీగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పెట్టుకుని వెళ్తాము, అందరూ సంతోషంగా ఉంటాం. కానీ ఇలాగ కొన్ని కంపెనీలకి ఇలాగ స్పెషల్ ప్రివిలేజెస్ జగన్ లోకేష్ కంపెనీల వరకే అంటే ఇది ఒక ప్రజారాజ్యంలో అవ్వాల్సిన పని కాదు. సో నెక్స్ట్ ఇది ఒక ప్యారలల్ గవర్నమెంట్ సిస్టమ్ లాగా తయారైంది. ఈ ప్యారలల్ గవర్నమెంట్లో ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ ఉండదు, అండ్ దిస్ సార్ట్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్ కూడా కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇష్యూ ఏమవుతుందంటే, ఇది వీళ్ళు ఇప్పుడు మైనింగ్ కంపెనీస్ చాలా లైసెన్స్ గురించి ఎన్నో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ లైసెన్స్ ఫీ పే చేస్తున్నారు. ఈరోజు ఏదైతే రాయల్టీ కలెక్ట్ చేయడానికి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఇల్లీగల్ మైనర్స్ దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకుని వాళ్ళని వదులుతున్నారు. సో ఇప్పుడు లీగల్గా ఎవరైతే కంపెనీస్ లైసెన్స్ ఫీ కడుతున్నారో వాళ్ళకి కొంచెం దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఇన్ ద మార్కెట్. ఈరోజు చాలా వరకు గ్రానైట్ క్వారీలు వీళ్ళందరూ కూడా దీనివల్ల మూసేశారు. యాజ్ పర్ ద రూల్ వీళ్ళు సపోజ్ ఏదైనా ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ డిటెక్ట్ చేస్తే అది రిపోర్ట్ చేయాలి. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్యాష్ అది తీసుకుంటున్నారు, క్యాష్ తీసుకుని వదిలేస్తున్నారు. అలాగని చాలామంది మైనింగ్ కంపెనీలు కూడా చాలా ప్రెషర్ ఫేస్ అవుతున్నారు. సో అదొకటి ఇష్యూ. దీని మీద ఆల్రెడీ చాలా ఎవరో పిఐఎల్ కూడా వేశారు. అంటే ఇదేమి ఎవరికి తెలియని ఇష్యూ కాదు, ఆల్రెడీ మీడియాలో చాలా ఇన్సిడెన్సెస్ వచ్చినాయి. అయినా కూడా గవర్నమెంట్ దీని మీద ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. సో డెఫినెట్లీ మేము దాని మీద కొంచెం గవర్నమెంట్ క్వశ్చన్ చేసి వీఆర్ డిమాండింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో బేసిక్లీ థ్యాంక్ యూ అజయ్. అందరికీ నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ వ్యవహారాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏమి, అందులో అవినీతి కానీ దౌర్జన్యం కానీ గోండాయిజం కానీ ఏం మారలా. ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీ వల్ల ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు ఇవ్వడంలో మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాయితం ఇస్తామా దాని మీద రాసి ఇవ్వండి, మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళా అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన ఆజ్ఞ మళ్ళా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకుని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తిచ్చారు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర సీనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది, మనం జిఎస్టీ వసూలు చేసినట్టు సీనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, సీనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తాయి. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్కి ఇంత, లేదా టన్నుకి ఇంత, లేదా లారీకి ఇంత అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంటే కలెక్ట్ చేసేవాళ్ళు. సరే ఎంతో కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ల వల్ల నాకేం రావట్లేదు అనుకున్నారేమో, మైనింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి జిల్లాల వారీగా అమ్మకాలు పెట్టేశారు.
ఎంతకు అమ్మారయ్యా అంటే పోనీ అదన్న సరిగ్గా చేశారా? ఎంతకు అమ్మారయ్యా అంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత వసూలు చేసిందో దాన్ని యావరేజ్ తీశారు. దానికి 10%, ఒక ముష్టి 10% కలిపి ఈ రేట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. ఏమంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 2-3 ఏళ్ళు కోవిడ్ అయ్యింది. ఆ కోవిడ్ టైంలో అసలు మైనింగ్ జరగల, అంటే వసూళ్లు లేవు. ఆ వసూళ్లు లేని కాలం ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒక 10% వేసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? శ్రీకాకుళం నుంచి వస్తే ఒక జిల్లా విశ్వసముద్ర, 2 జిల్లాలు రాఘవ కన్స్ట్రక్షన్, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మంత్రి గారి కంపెనీ. ఒక జిల్లా ఏమో సుధాకర్ ఇన్ఫ్రా. ఎవరయ్యా సుధాకర్ ఇన్ఫ్రా అంటే జలమలశెట్టి సునీల్ గారు, రావులపాలెం అప్సరా మోహన్ రెడ్డి గారు, పాలం సుధీర్. ఈ పాలం సుధీర్ అనే ఆయన పేరు ఈ మధ్య మీరు బాగా ఇంటా ఉండుంటారు. ఇది రెండు ఇప్పుడు అన్నీ ఆయనే చక్రం తిప్పుతున్నారు అని చెప్పి పేపర్లో వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ, సో వీళ్ళ కంపెనీకి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. తర్వాత కడప, అనంతపూర్ 2 జిల్లాలు కలిపి ఎమిగోస్, ఏదో స్పానిష్ పేరు ఎమిగోస్. ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్. స్పానిష్లో ఫ్రెండ్స్ని ఎమిగోస్ అంటారు, అమీగో అంటారు. అమీగోస్ ఏ ఫ్రెండ్స్కి ఇచ్చారయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. అది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి 7 జిల్లాల కాంట్రాక్ట్. ఎంతకిచ్చారు? కరోనా టైంలో ఎంత డబ్బులు వసూలైనాయో సుమారుగా ఆ రేంజ్లో ఇచ్చారు. సరే, అందరూ తీసుకున్న వాళ్ళందరూ బాగానే సంపాదించుకున్నారు, అది అయిపోయింది. అప్పట్లోనే ఈ ప్రైవేట్ కంపెనీలు రోడ్ల మీద పడి జనాన్ని ఆఫ్ చేసి, ట్రాక్టర్లు ఆఫ్ చేసి, మట్టి తీసుకెళ్ళనీయకుండా, గ్రావెల్ తీసుకెళ్ళనీయకుండా, అరే ఇంటి ముందు పల్లం మెరక చేసుకోవడానికి గ్రావెల్ తీసుకెళ్తున్నా కానీ ఆపి డబ్బులు వసూలు చేయడం అప్పట్లోనే జరిగింది. దాని మీద గొడవలైనవి, పేపర్లో వచ్చింది. అప్పుడు యువగళంలో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏంటంటే, చూసారా ఎంత దారుణంగా ఉందో, రాయల్టీ కలెక్షన్లు కూడా ప్రైవేటైజ్ చేశారు. వాళ్ళు అందరు ఏడిపిస్తున్నారు, మేము వచ్చి మొత్తం మార్చేస్తాం, పాత సిస్టమ్ తీసుకొస్తాం, మీకేం పాలసీ కావాలో తెల్లకాయ తీస్తున్నాను రాసివ్వండి అన్నారు. అయిపోయిందా సంబడం? ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే కొంత రెవల్యూషన్, విప్లవం వచ్చింది. మేము ఈ ప్రైవేట్ కంపెనీలు కట్టం పోమని చెప్పి జనం కొంచెం ఎదురు తిరిగారు. తిరిగితే ఒక 3 నెలల పాటు మైనింగ్ డిపార్ట్మెంట్తోనే నడిపించారు, మైనింగ్ డిపార్ట్మెంట్తోనే వసూళ్లు చేయించారు. జనం కొంచెం మెత్తబడిపోయి దాదాపుగా ఇది వైసీపీ 2.0 గవర్నమెంట్ లాగా ఉంది అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా టెండర్లు తెరిచారు. పాత సిస్టమ్ అంటే ఆయన చెప్పింది అప్పుడేమో పాత సిస్టమ్ అన్నాడు, ఇప్పుడు పాత సిస్టమ్ అంటే జగన్ సిస్టమ్ అని మళ్ళీ తెచ్చాడు. ఆయన లెక్కలో పాత సిస్టమ్ అంటే అదంట, మనకే అర్థమై సావాల. సో జగన్ సిస్టమ్ అని తీసుకొచ్చాడు. ఏం చేశారు? 5 జిల్లాలకి టెండర్లు పిలిచారు. 5 జిల్లాలు. ఏం జిల్లాలు అన్నది అప్రస్తుతం, అన్ని మర్చిపోతారు. 5 జిల్లాలకి ఏ రేటుకి ఇస్తావయా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేటుకి ఇచ్చాడో దాని మీద ఇంకొక 10%, దాని మీద ఇంకొక 10% కలిపి ప్రభుత్వం సర్కారు వారి పాట పెట్టారు. సర్కారు వారి పాట ఎంతంటే జగన్ గారి పాట ప్లస్ 10%. జగన్ గారి పాట ఎంతంటే కరోనాలో వసూలైన మొత్తం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎంతెంత రేట్లకు పెట్టారో. అబ్బో, రాష్ట్రానికి ప్రభుత్వం మారిన తర్వాత ఎంత సంపద సృష్టించారో చూసుకోండి ఒకసారి. సో ఈ 10% పెంచి
మేము పెట్టిన సర్కారు వారి పాట మీద 0.1% కనీసం ఎక్కువకి పాడాలి అన్నారు. సరేనా, ఆ లెక్కలు వేసుకుంటే 0.1% ఎంత ఉందో లెక్కేసుకుని దాని మీద ఎంత ఎక్కువ పాడతారో వాళ్ళకి ఇస్తామన్నారు కదా. సర్లే ఇంకా వీళ్ళకి ఇచ్చేది ఏంటి, మనోళ్లే కదా అని చెప్పి ఇద్దరు పాట పాడారు. అన్ని జిల్లాలు ఇద్దరే పాట పాడారు. ఏఎంఆర్ ఒకళ్ళు, సుధాకర్ ఇన్ఫ్రా ఒకళ్ళు. ఏఎంఆర్ ఎవరయ్యా అంటే ఎవరో మోహన్ రెడ్డి గారు. సుధాకర్ ఇన్ఫ్రా ఎవరంటే ఈ చలమలశెట్టి సునీల్ గారు, ఈ బాలం సుధీర్ గారు, ఈ రావులపాలెం మోహన్ రెడ్డి గారు, వీళ్ళ బ్యాచ్. 5 జిల్లాలకి వీళ్ళిద్దరే టెండర్ వేసింది. మూడోవాడు ఎవడు లేడు. మనవాళ్ళే టెండర్ వేసినప్పుడు ఇంకా ఎక్కువ వేయటం ఎందుకని చెప్పి సర్లే నువ్వు దీనికి ఒక 2 రూపాయలు వాడాయి, దానికి ఒక 4 రూపాయలు, దానికి ఒక 7 రూపాయలు. గవర్నమెంట్ సర్కారు పాట కంటే పైన వీళ్ళు పాడింది ఎంత అంటే 2 రూపాయల నుంచి 7 రూపాయల వరకు. ఎంతయా కాంట్రాక్ట్ విలువ? 400 కోట్లు, 300 కోట్లు. ప్రకాశం జిల్లాలో అయితే 1100 కోట్లు. 1100 కోట్ల రూపాయల మీద 5 రూపాయలు 6 రూపాయలు పాటకి అమీగోస్కి వచ్చేసినాయి కాంట్రాక్టులు. సరే సంపాదించుకోండి. వీళ్ళు పాడిన పాట ప్రకారం నెలకు ఎంత కట్టాలయా మొత్తం 5గురి మీద కలిపి? ఇప్పుడు ఈ 5 జిల్లాల్లో ఒకటి చెప్తాయినండి. ఈ 5 జిల్లాల్లో ఒక జిల్లానే, కర్నూలు జిల్లా ఒక్కటే సుధాకర్కి వెళ్ళింది. మిగిలిన 4 జిల్లాలు ఏఎంఆర్. అంతకుముందు విశ్వసముద్ర, రాఘవ ఉండేవి, అవి ఏమైపోయినాయో తెలీదు. ఆ ఏఎంఆర్ అనే ఆయన మొత్తానికి మనకి బాగా అనువుగా ఉన్నాడు అనుకున్నారేమో. 4 జిల్లాలు ఆయనకి ఇచ్చారు, 1 జిల్లా సుధాకర్కి ఇచ్చారు. ఇక మొదలైంది తంతు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటంటే అంటే వీళ్ళు నెలకి కట్టాల్సింది 5 జిల్లాల మీద కలిపి సుమారుగా 100-120 కోట్లు ఉంటుందండి. 100-120 కోట్లు. అది పాడిన పాటను బట్టి నెలకు కట్టాల్సింది 100-120 కోట్లు. వాళ్ళు వైట్లో, వాళ్ళ వెబ్సైట్ ప్రకారం వైట్లో వాళ్ళకు వస్తున్న రాబడి ఎంతంటే దాదాపు 250 కోట్లు నెలకి. అంటే నెలకి గవర్నమెంట్ కట్టాల్సింది కట్టంగా వాళ్ళకు 100 కోట్లు మిగులుద్ది. అది ఈ కాంట్రాక్టు, అది సంపద సృష్టి. ఓకే, సరే ఈ 120 కోట్లన్నా కడుతున్నారా అంటే అది కూడా కట్టట్లా, మనవాళ్లేగా. కడితే ఎంత, కట్టకపోతే ఎంత? ఈ 120 కోట్లలో 150 కోట్లలో ఒక 60-70 కోట్లు గవర్నమెంట్ పనులు, రోడ్లు వేయడానికి, బ్రిడ్జిలు కడటానికి, మేము గ్రావెల్ సప్లై చేస్తున్నాం, మెటల్ సప్లై చేస్తున్నాం అని చెప్పి దాని కింద మినాయించేసుకుంటున్నారు. గవర్నమెంట్ పనులకు సప్లై చేస్తున్నాం అని చెప్పి. మిగిలిన 60-70 కోట్లన్నా కడుతున్నారా నెల నెల అంటే అది కూడా లేదు. దాదాపుగా ఎప్పుడు చూసినా 3 నెలలు బాకీ పెడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ నెలకు ఆ నెల 1st తారీఖు కట్టేయాలి, 1st తారీఖు కట్టేయాలి. అట్లాంటిది 3 నెలలు పెండింగ్ పెడుతున్నారు. అది సగం. ఇందాక ఆయన అన్నట్టు కాంట్రాక్ట్ విలువ మీద అది ఎందుకు పోతుంది, కాంట్రాక్ట్ వాల్యూ మీద 2.1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ అది కూడా అమీగోసే కదా, మనవాళ్లే కదా అని చెప్పి ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోవాలి. అందులో దాదాపు 100-150 కోట్లు మిగుల్చుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు వాటికి కూడా స్టాంప్ డ్యూటీ కట్టించుకోకుండా నడిపారు. పోనీ చివరిలో అన్నా కట్టించుకుంటారా అంటే స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోకుండా వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి ఇచ్చేశారు. అంటే అంత ఎమిగోస్ అనమాట, అంత ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇంత సంపాదిస్తున్నావు కదా, నీ ఆరాం తీరిందా అంటే అబ్బే వాళ్ళ ఆరాం తీరలా. ఏంటంటే అసలు ఏఎంఆర్కి గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటంటే
ఎవరన్నా లైసెన్స్ తీసుకుని మైనింగ్ చేస్తా అంటే ఒక గ్రానైట్ క్వారీయో లేకపోతే గ్రావెల్ క్వారీయో లేకపోతే రోడ్ మెటల్ కంకర క్వారీయో తీసుకుని చేస్తా అంటే ఆడు ఆ క్వారీ దగ్గర బయట కూర్చుని క్వారీలోంచి బయటకు వెళ్ళే ప్రతి లారీకి ఇంత అమౌంట్ అని కట్టాలి. అది ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్లో కట్టాలి. కడితే వాళ్ళకి రసీదు వస్తుంది. ఆ లారీ క్వారీలోంచి బయటకు వచ్చేటప్పుడు అరే రసీదు ఉందా లేదా, నీకు గవర్నమెంట్కి డబ్బులు కట్టావా లేదా అని చెప్పి ఆ రసీదు చూడటం వరకే ఏఎంఆర్ పని. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా చెక్ పోస్ట్ దగ్గర బండి ఆపితే ఆ గవర్నమెంట్ కట్టిన రసీదు చూపిస్తే చెక్ పోస్ట్ ఆడ ఆపకూడదు, పంపించేయాలి. ఏఎంఆర్ రోడ్డు పని అది. లైసెన్స్ ఇచ్చిన క్వారీ బయట కుర్చేసి కూర్చుని బయటికి వెళ్ళే లారీలు పర్మిట్లు డబ్బులు కట్టినట్టు రసీదులు ఉన్నాయా లేవో చూడటం వరకే ఏఎంఆర్ పని. ఇంతకు మించి వాళ్ళకి ఏ పని లేదు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి, రోడ్ల మీద పడిపోయి పల్లెటూళ్ళ మీదకు పడిపోయి ఏం వ్యాన్లు అయ్యి బొలేరోలు వేసుకుని రౌడీలు మంచి దిట్టంగా ఉంటారు ఒక్కొక్కడు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి అదే వృత్తిలో ఉన్నారు. వాళ్ళే వాడుకుంటున్నారు, మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి చేస్తారు. సో అదే రౌడీలు ఊళ్ళ మీద పడిపోయి ఎవరైనా చెరువులోంచి మట్టి తెచ్చుకుంటున్నా లేకపోతే పొలంలోంచి మట్టి తెచ్చుకున్నా లేకపోతే ఊళ్ళో పక్కన గుట్టకాడ మొరం ఎత్తుకుని ఇంటి ముందు మెరక చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆపి ట్రాక్టర్ని ఆపి ఇంత కట్టాలి అని చెప్పి అక్కడ నుంచోబెట్టి మరీ వసూలు చేస్తున్నారు. చూశారు కదా ఇందాక. మన గ్రామాల్లో ప్రజలేమో అమాయకులు, వాళ్ళకి ఎదురు తిరగటం రాదు, ప్రశ్నించడం రాదు. ప్రశ్నిస్తారు కానీ ఆడేదో చెప్తాడు, అయిపోద్ది. ఆ డబ్బులు కట్టేసి పోన్లేరా అని చెప్పి వచ్చేస్తున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళకి ఇప్పటికే కరోనా రేట్లలో అతి తక్కువ రేట్లలో జిల్లాలు రాసి ఇచ్చేశారు. ఈ రోజున అంతకుముందు మెటల్కి 40 రూపాయలు ట్యాక్స్ ఉన్నదల్లా ఇవాళ 150 రూపాయలు అయింది. గ్రావెల్కి అంతకుముందు 40 రూపాయలు ఉండదల్లా ఇవాళ 90 రూపాయలు అయింది. గ్రానైట్ అంతకుముందు క్యూబిక్ మీటర్కి 3000 ఉండేదల్లా ఇవాళ 5000 6000 అయింది. అంటే ఏమి చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్టు వరకు వారి బయట కూర్చుని ఆ డబ్బులు వసూలు చేసుకున్నా కానీ వాళ్ళకి డబల్ ఎంతకు పాడారో అంతకంత మిగులుద్ది. కానీ వీళ్ళు రోడ్ల మీద పడి జనాన్ని మీద పడి దోచుకోవడానికి కూడా అలవాటు పడింది. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు 2025లో ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో బాగా విప్లవం వచ్చి వాళ్ళ చెక్ పోస్టులు వాళ్ళ బూత్లు అన్ని కింద పడేస్తే 3 మంత్రులు వెళ్ళారు రాజీ చేయడానికి. 3 మంత్రులు కూర్చొని రాజీ చేశారు ఏఎంఆర్కి గ్రానైట్ కంపెనీలు. ఏమని రాజీ చేశారా అంటే, గవర్నమెంట్కి కట్టాల్సింది వేరు, మాకు కట్టాల్సిన క్యాష్ వేరు అని చెప్పి రాజీ చేశారు. రాజీ చేసి మార్టూరులో ఒంగోలులో గ్రానైట్ కంపెనీల వాళ్ళతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సంతకాలు ఉండవు వీటికి, అన్అఫీషియల్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాపించారు. అంటే నువ్వు గవర్నమెంట్కి కట్టాల్సింది ఏంటి, వీళ్ళు గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీ ఉంది. గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీలో సింగిల్ బ్లేడ్కి అయితే 35,000, మల్టీ బ్లేడ్కి అయితే 70,000 అని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అది కాకుండా ఇవాళ సింగిల్ బ్లేడ్లు ఏమి లేవు, అన్ని మల్టీ బ్లేడ్లే.
గవర్నమెంట్కి కట్టే 70,000 కాకుండా మాకు 80,000 కట్టాలి, కడితేనే మిమ్మల్ని నడపనిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 80,000కి ఎంఓయూలు చేసుకున్నారు. ఒంగోలు మిల్లులతోనూ మార్టూరు మిల్లులతోనూ. వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారం చేసుకునేవాళ్ళు. 3 మంత్రులు వచ్చి పంచాయతీ చేస్తే వాళ్ళు కాదనే శక్తి అలగాడుంది. ఇవాళ కట్టుకుంటున్నారు వాళ్ళు, ఈ లెక్కలో కట్టుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా ఫినిష్డ్ గూడ్స్ మీద టన్నుకు 1,400. అసలు ఇది ఒక రకం కాదు. సరే వాళ్ళు లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవాడు. పల్లెటూరులో చెరువులో మట్టి తీసుకొచ్చేవాడికి నా మీద దౌర్జన్యం ఏంటాయా ఇది? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఇట్లా ఉంటే పాట పాడిందే తక్కువ రేట్కి, అది కూడా సగం కట్టవు. ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, బాకీ ఉంది, కట్టరు. కట్టినప్పుడు కడతాం, తర్వాత రా మాట్లాడదాం అంటే వీళ్ళు అన్అఫీషియల్గా ఇక క్యూఆర్ కోడ్లు ఇస్తారు. ఇది ప్రైవేట్ క్యూఆర్ కోడ్, ఇది గవర్నమెంట్ ఏం సంబంధం లేదు. క్యాష్ వసూలు చేసి వాడే క్యూఆర్ కోడ్ ఇచ్చుకుని వేరే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా ఆపితే ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే పంపిస్తాడు. ఇది పరిస్థితి. ఇట్లా ఉందండి అని చెప్పి వాళ్ళ ఆఫీసరే రాశాడు. ఎప్పుడిది? మొన్న మే 2026లో వాళ్ళ ఆఫీసరే రాశాడు ఇన్స్పెక్షన్ చేసి, వీళ్ళు అనధికారికంగా వసూలు చేస్తున్నారండి, ఒక ప్యారలల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెబ్సైట్ వేరు, ఆడి వెబ్సైట్ వేరు, గవర్నమెంట్కి కట్టే డబ్బులు వేరు, వీళ్ళకి కట్టే డబ్బులు వేరు. అంటే మెక్డొనాల్డ్ మూర్తి గారి లాగా తనదంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు వీళ్ళు. వాళ్ళ వసూళ్లు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు, ప్యారలల్ వ్యవస్థ అన్నమాట, సమాంతర వ్యవస్థ. ఈ రోజున రౌడీలు, గుండాలు, దుర్మార్గులు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఇవాళ ఒక సమాంతర పరిపాలనా వ్యవస్థ నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సర్లేవా, నువ్వు ఇవన్నీ చాలా మంది పేపర్లో రాశారు, చాలా వీడియోల్లో వచ్చినాయి చూసాం, కానీ ఏం చేయమంటావు అంటారు మీరు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఈ దుర్మార్గానికి మనం తలంచాల్సిన అవసరం లేదు. ఈ దౌర్జన్యాన్ని మనం చూస్తూ సహించాల్సిన అవసరం లేదు. మనకి ఎదుర్కోవడానికి, దీనికి ఎదురు తిరగడానికి, వాళ్ళని పక్కకు తోసేయడానికి మనకు పూర్తి హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ రోజున ఏమనుకుంటున్నారంటే పాలకులు కానీ, ఈ సంపద సృష్టికర్తలు కానీ, ఈ ఏఎంఆర్లు కానీ ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా చెల్లిపోద్ది, ప్రజల నోట్లో నాలుగు లేని వాళ్ళు, పోలీసులు మన దగ్గరే ఉన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ మన దగ్గరే ఉంది, మీడియా మన చేతుల్లోనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చేతుల్లోనే ఉన్నాడు. మనకి ఏంటి భయం? ఇంకా ఎవడు మనకు అడ్డొచ్చేది అనే పరిస్థితిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాడు. ఎందుకు అంటున్నాం అంటే ఈ కంపెనీలన్నిటికీ ముందు ఇచ్చి అలవాటు చేసింది ఆయన, ఒకటి. రెండు, అదే దుర్మార్గాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తా అంటే ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు. సాక్షిలో ఎప్పుడో ఒకసారి తూతు మంత్రంగా రాసి వదిలేస్తారు, దాని మీద ఏం క్యాంపెయిన్ ఉండదు. గప్చిప్గా కూర్చున్నారు అందరూ. ఎంతసేపు ఏమీ ఉపయోగం లేని సంవత్సరం కింద జరిగిన డిఎస్సి గురించి రోజు రాస్తూనే ఉంటారు, దాని మీద వృద్ధులతో జంజీ పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఈ మాత్రం మాట్లాడు. ఎందుకంటే ఇందులో వాటా వస్తుంది కాబట్టి. లేదా ఎందుకు మాట్లాడరు? మీకు బాధ్యత లేదా ప్రతిపక్షంగా? ఎందుకు మాట్లాడరు మీరు? గ్రామాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు ఆపరు? ఆత్మని ఎందుకు చెప్పరు?
కాబట్టి ఇవాళ ప్రజలు మనంతట మనమే దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి సామగ్రి, మానసిక సామగ్రి మీకు ఇవ్వడం కోసమే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రజలారా, ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు టెండర్ కాగితం ఇది. అందులో 11.4 గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్లో 11.4, 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, 4 అనేది గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్. ఆ రూల్ ప్రకారం నువ్వు నా దగ్గర వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదంటారా? ఇంకా సులభంగా గుర్తుపెట్టుకునే చెప్తా. 10G ఏంటి? ఇంత పెద్ద పుస్తకం, మైనింగ్ రూల్స్. మైనింగ్ రూల్స్లో 10G. గ్రామాల్లో 10G అంటే అందరికీ తెలుసు, గుళికలు. 10G గుళికలు వేస్తారు, గుర్తుందా? లద్ది పురుగులకి మొగుల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు తగ్గించారు. 10G గుళికలు గుర్తుపెట్టుకోండి. 10G మైనింగ్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేమో 11.4 వీలుంటే గుర్తుపెట్టుకోండి. వీటి ప్రకారం నువ్వు వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదు వాడు ట్రాక్టర్ ఆపి నువ్వు డబ్బులు కడితే తప్ప ముందుకు వెళ్ళనివ్వను అని అంటే అన్ని పక్కకు తోసేసి ట్రాక్టర్ను ముందుకు తీసుకెళ్ళండి. నీకు చట్టపరమైన రక్షణ ఉంది, చట్టపరమైన హక్కు ఉంది, రాజ్యాంగపరమైన రక్షణ ఉంది అని తెలియజేస్తున్నా. భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చిన ఐపీసీలో ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి. 34 బిఎన్ఎస్లో 34 ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే తర్వాత వచ్చి అంటే పక్కకు దోసావంట, ఎందుకు దోసావు, నీకేం హక్కు ఉందంటే 34 అని చెప్పండి పోలీసు వాడికి. 34 ఏం చెబుతాయా అంటే చెప్తా, ఏం చెబుతావు రాసి ఉండొచ్చు. Nothing is an offense which is done in the exercise of the right of private defense. Nothing is an offense which is done in the exercise of the right of private defense. తెలుగులో చెప్పాలంటే ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. అందులో సెక్షన్ 35 ఏం చెబుతుందంటే ఆత్మరక్షణ అంటే కేవలం శరీరం రక్షణే కాదు, ఆస్తి రక్షణ కూడా ఆత్మరక్షణ కిందే వస్తుంది. మీకు ఈ సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోలేరు కానీ 34 గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వస్తే 34 అని చెప్పండి చాలు. వాడు చేసేది ఇంత నేరం అంటే ఏఎంఆర్ వాడు చేసేది పల్లెటూరులో మీ మట్టి ట్రాక్టర్ని ఆపినాడు అతను సెక్షన్ 126(1), 308(1), 309 సెక్షన్లను అతిక్రమిస్తున్నాడు. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు రాబరీ. ఇది దోపిడీ. చట్టం ప్రకారం వాడు చేసేది దోపిడీ, రాబరీ, దొంగతనం, ఎక్స్టార్షన్. కాబట్టి దాన్ని ఆపటానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీ ఒక్కళ్ళ వల్ల చేత కాకపోతే గ్రామస్తుల్ని పిలిచి వాళ్ళ సహాయం తీసుకునే హక్కు కూడా మీకుంది. మీకు సహాయంగా వచ్చిన గ్రామస్తులకు కూడా ఈ చట్టపరమైనటువంటి రక్షణ వాళ్ళకు కూడా ఉంది. ఆత్మరక్షణ అంటే మన సొంతానికి మనం రక్షించుకోవడం కాదు, పక్కనోడిని రక్షించడానికి మనం వెళ్ళినా కానీ మనకు ఆ చట్టం మనం కూడా రక్షిస్తుంది. ఇది చట్టం చెప్పేది. ఏమారాడు గనక ఏ గుండాగాడు పల్లెటూరులో ట్రాక్టర్ ఆపినా వాడిని పక్కకు దోసేసి ట్రాక్టర్ ముందు నడిపించండి. మీకు పూర్తి రక్షణ ఉంది చట్టపరంగా. కొన్ని ఏఎంఆర్ వాళ్ళు కాకుండా ఎవరినో పంపించి నేను పంచాయతీ ఆఫీసర్నో లేకపోతే పక్క గ్రామం విఆర్ఓనో ఇంకొకటో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఓహో ఈయన
గవర్నమెంట్ ఆఫీసర్ రూపంలో వచ్చాడనమాట. వస్తే 2 విషయాలు గుర్తుపెట్టు. అయ్యా మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నారు కదా, మీ ఐడి కార్డు చూపించండి, మీ పేరు చూపించండి, అదొకటి తీసుకోండి. మీరు ఏ పని మీద వచ్చారు? నేను చెరువులో మట్టి తెచ్చుకుంటున్నా. చెరువులో మట్టి తెచ్చుకోకుండా ఆపాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు ఆపాలి. వేరే వాళ్ళకి ఏమి చెరువు మీద అధికారం లేదు. చెరువులో మట్టి తెచ్చుకుంటా అంటే మైనింగ్ వాళ్ళు రావడానికి వీల్లేదు, లేకపోతే పోస్ట్ మ్యాన్ రావడానికి వీల్లేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఆపితే మీరు ఆగాల్సిన పని లేదు. వాళ్ళు 2 కండిషన్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసర్లు మన మీద అధికారం చెలాయించడానికి. వాళ్ళు వాళ్ళ ఆఫీసు పని వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఎవడు పడితే వాడు మన మీదకి రావడానికి వీల్లేదు. అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఇన్ గుడ్ ఫెయిత్, సరైనటువంటి ఆలోచనతో మన దగ్గరికి రావాలి తప్ప గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి 500 కట్టే ఏఎంఆర్ఓడికి ట్రాక్టర్ పోనిస్తాను అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ ఫెయిత్. అటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనీవే, కంగారు పడమాకండి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు రారు. ఇంత దుర్మార్గంలో డైరెక్ట్గా పాలు పంచుకోవడానికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ రిస్క్ తీసుకోడు. మీరైతే వీడియో తీసి పెట్టుకోండి. ఎవడన్నా వస్తే, ఏఎంఆర్ ఆడు వస్తే కనుక పక్కకు తోసేసి ట్రాక్టర్ పట్టుకెళ్ళండి. వాడు ఇంకా 4-5 గుండాలతో వస్తే ఊళ్ళో వాళ్ళందరినీ జమ చేసి 4-5 కట్టేసి 100కు ఫోన్ చేయండి, లేకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఒక కాగితం మీద రాసి ఇవ్వండి ఏమేం జరిగిందో, సరిపోద్ది. మీకు ఏమీ కాదు. ఇది మీరు పూర్తిగా మీ హక్కులకు లోబడి చేస్తున్నటువంటి పని. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నేను చెప్పినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఆ నెంబర్ ఎంతండి, ఇందాక ఇచ్చాం కదా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వస్తాం, మీతో పాటు నుంచుంటాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది మీకు పోలీసులు కానీ ఇంకొకళ్ళు కానీ కలగనీయకుండా చూస్తాం. మీ హక్కుల్ని రక్షిస్తాం. మిత్రులారా, ఈ గుండాగాళ్ళు ఏదో పెద్ద రౌడీలు, వీళ్ళేదో పోటుగాళ్ళు అని భయపడమాట. వీళ్ళంతా మనీలో బ్రహ్మానందం లాంటి గుండాగాళ్ళు. బయటికి చెప్పుకుని తిరగటమే. ఒక ఆటోలో వేసుకుని బ్రహ్మానందం ఎట్టయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడో, వీళ్ళు ఒక బొలేరో వేసుకుని తిరుగుతున్నారు. ఎవడరా నువ్వు నా బండి ఆపడానికి నువ్వెవడరా అని చెప్పి ఎదురు తిరిగి అడగండి, తోక ముడిచి పారిపోతారు. తోక ముడిచి పారిపోతారు. గుండమ్మ కథలు చూసేవాళ్ళు కదా, రాజనాల లుంగి కట్టుకుని నడుంకో బెల్ట్ పెట్టుకుని చేతిలో కర్ర పుచ్చుకుని వస్తాడు రౌడీలాగా. మన గుండమ్మలే వీళ్ళని తరివేయచ్చు. ఈ రౌడీల్ని తరివేయడానికి మీలో ప్రతి ఒక్కరూ ఈ సూపర్ స్టార్ కృష్ణే. మీరేం తక్కువ అనుకోమాకండి. ఎందుకంటే న్యాయం మీ పక్షాన ఉంది, నిజం మీ పక్షాన ఉంది, సత్యం మీ పక్షాన ఉంది, ధర్మం మీ పక్షాన ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు ఏఎంఆర్కి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమం. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకో విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకు మొరం పోసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్కి అంటే ఒక లేఅవుట్లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుక బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. ఇప్పుడు ఈ జీవో తెప్పించాం ఎందుకంటే
మీరెందుకండి నీరు మట్టి గాడిద గుడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు తగలబెడతారు? రైతులకి తవ్వుకొని ఇస్తే వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళే చెరువులు లోతు చేస్తారు. ఆ మట్టి ఉపయోగపడద్దు పొలాలకి, చెరువులు లోతు అవుతాయి అని చెప్తే ఆ రోజున మొత్తానికి విన్నారు. వ్యవసాయ పనులకు కానీ కమర్షియల్ పర్పస్కి కూడా ఈ చెరువు మట్టి వాడచ్చు అని చెప్పి ఆ రోజున జీవో ఇప్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని జీవోని పక్కన పెట్టించేసి ఆపిచ్చేసి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కమర్షియల్గా వాడకూడదు, వ్యవసాయం వరకు వాడుకోవచ్చు, దానికి ఆర్ఐది వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, ఇంజనీర్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత వచ్చి ఎంఆర్ఓ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇవ్వని దొబ్బేయమని అర్థం. టూకీగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన జీవో అట్టుంది. తర్వాత సంవత్సరం అదే దుర్మార్గం కంటిన్యూ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో నాకు తెలిసినంత వరకు జీవోని పునరుద్ధరించారు. కాబట్టి ఇవాళ నైతికంగా, చట్టపరంగా, జీవోపరంగా చెరువులో మట్టి తీసుకునే హక్కు ప్రతి గ్రామస్తుడికి ఉంది. ఆ హక్కును ఉపయోగించుకోండి. ఎవడన్నా అడ్డం వస్తే మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడదాం వాళ్ళతో, వాటి సంగతి ఏంటో తేలుతాం. కాబట్టి మిత్రులారా, ప్రజలు భయపడడం మానేయాలి. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే మనం అడుగు కట్టాలి. ఎవడో అమెరికా వాడు వచ్చి మన హెల్ప్ చేయడు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్క విషయం మనవి చేయగలరు. జేడిబి క్రిబుల్ అని ఒక ఇంగ్లీష్ ఆయన, ఏదో అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడు అప్పట్లో. ఆయన ఒక పుస్తకం రాశాడు, హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని. దక్కన పీఠభూమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాల చరిత్ర 14వ శతాబ్దం నుంచి చరిత్ర రాశాడు. ఆయన ఏం రాశాడు చెప్పనా? ఒక చోట, ఆంధ్రుల సొమ్ము తిన్న ఢిల్లీ పాలకులు ఎవడు బాగుపడలా. ఉదాహరణతో సహా చెప్పాడు. ఆంధ్రుల సొమ్ము దోచుకుని పోయిన ఢిల్లీ పాలకుడు ఎవడు బాగుపడలా, అతి నీచమైన మరణానికి గురయ్యారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పోయి ఆడి మేనమామ జలాలుద్దీన్ చంపేస్తాడు. ఎక్కడి నుంచి? ఆంధ్రా నుంచి తీసుకుపోయిన డబ్బులే. తర్వాత మలిక్ కఫూర్ ఆంధ్రా నుంచి తీసుకెళ్లిన డబ్బులతో అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం ఇచ్చి చంపేస్తాడు. వాడి కొడుకులు కళ్ళు తీసేస్తాడు. అదే మలిక్ కఫూర్ ఇంక నెల రోజుల్లో వాడిని ఆ రాయల్ గార్డ్లో చంపేస్తారు. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ డెక్కన్ నుంచి తీసుకుపోయిన డబ్బులతో గియాసుద్దీన్ తుగ్లక్ అని చంపేస్తాడు. తర్వాత ఆ తుగ్లక్ గాడు ఎన్ని పనులు, ఎదవ పనులు చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన రాసేది ఏంటంటే, ఆంధ్రుల సొమ్ము లూటీ చేసిన వాడు ఎవడు బాగుపడలా, ఢిల్లీకి పోయినాడు. నేను మూఢనమ్మకాలు లేవు కానీ నాకు ఇది ప్రకృతి ధర్మం. ఆంధ్రుల సొమ్ము తినేవాడు ఎవడు బాగుపడ్డు. అందుకనే ఇవాళకి మనం ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చాలా గౌరవంగా తలుచుకుంటాం వాళ్ళ గురించి ఎప్పుడన్నా తలుచుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశారే తప్ప ప్రజల డబ్బు కొట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. అందుకే మనకు వాళ్ళ మీద అంత గౌరవం. ఈ రోజున ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే ఎవరు కళ్ళు మూసుకుని ఉన్నారో అనేది మనకు అర్థం కావట్లేదు. ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? నిన్ననే పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది, నేను ఈ సీటులో ఉండగా అవినీతి జరగదు అని ముఖ్యమంత్రి గారు నిన్ననే వచ్చింది. ముఖ్యమంత్రి గారి సీట్లో లేరా, ఆయన బదులు ఇంకెవరన్నా కూర్చున్నారో మనకు అర్థం కాదు. ఇది పరిస్థితి మిత్రులారా. ప్రజలకు మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 10G గుళికలు
34 ఎవడైనా ఏఎంఆర్ గుండాగాళ్ళు పల్లెటూరుకు వచ్చి ఊళ్ళలో కానీ పట్టణ శివార్లలో కానీ మట్టి ట్రాక్టర్లు కానీ గ్రావెల్ ట్రాక్టర్లు కానీ ఏ ట్రాక్టర్ కానీ ఆపినా డబ్బులు అడిగినా క్యాష్ తీసుకున్నా ఈ క్యూఆర్ కోడ్లు ఇచ్చినా పక్కకు దోసేసి ముందుకెళ్ళిపోండి. మీకు చట్టం పరంగా రక్షణ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు ఫోన్ చేయండి. అసలు అవసరం పడదు, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం. మీకు అవసరం పడితే మాత్రం మేము ఎప్పుడు తయారుగా ఉంటాం. పగలు రాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి చెప్పండి, మేము వచ్చి అక్కడి నుంచి ఉంటాం. మాటలు చెప్పడం కాదు. ఫోన్ నెంబర్ చెప్పారు ఇందాక, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 99593351 9959503351. ఈ దుర్మార్గాన్ని ఆపుదాం, పట్టండి. ఈ రాష్ట్రాన్ని గుండాల నుంచి రక్షించుకుందాం, పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నన్ను ప్రశ్నలు ఉంటే అడగదు. చెప్పాగా ఇప్పుడు కరోనా మీద 10% జగన్మోహన్ రెడ్డి గారి పాట, జగన్మోహన్ రెడ్డి గారి పాట మీద 10% సర్కారీ పాట అంతే వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది? వాడు ఎంతకు పాడాడో అంతే కడతారు కదండి. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందండి చెప్తున్నాగా. వైట్లోనే డబల్ వచ్చింది. వైట్లోనే వాళ్ళు ఎంత కడుతున్నారో అంతకంత లాభం వచ్చింది. అది కాకుండా బ్లాక్ ఏంటి, ప్లేట్కి 80,000 ఊళ్ళలో పడి వసూలు చేసేది, మళ్ళీ టన్నుకు 1400. అంతూ పంతు లేదు. దొంగోడు ఎంత సంపాదిస్తున్నాడు, వాడు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడో సత్తాడా మనం అడగటానికి? కరెక్ట్ లెక్క తెలవదు, ఏదో సుమారుగా చెప్పగలం. ఎవరో మోహన్ రెడ్డి ఎవరో ఉందండి, పేరు గుర్తు నాకు. మనిషి మహేష్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి. ఏఎంఆర్ వాళ్ళు వసూలు చేస్తున్నారండి. మంత్రులది ఏముంది పాపం. వెళ్ళి విజయ డైరీ చైర్మన్ కాడ రిజిగ్నేషన్ లెటర్ పట్టురారా అంటే పట్టుకోవచ్చు. మన ఏఎంఆర్కి ఏదో ఇబ్బంది వచ్చిందండి, అక్కడ గొడవ అవుతుందండి, వెళ్ళి కూర్చొని సెటిల్ చేయండి అంటే వెళ్ళి అక్కడ ఎంఓయూలు రాపించి వస్తారు. వాళ్ళ చేతుల్లో ఏముంది? ఎవరో వేశారండి ఒక రిట్ పిటిషను, పిఏఎల్ వేశారు. అది ముందుకి వెనక్కి నడుస్తుంది హైకోర్టులో. కౌంటర్లు వేయరు, డేట్ దాటి చేస్తారు, అసలు రీచ్ అవ్వనివ్వరు. ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. దాన్ని కోర్ట్ క్రాఫ్ట్ అంటారు, తెలియపోతే నేర్చుకో. థ్యాంక్ యూ. పనిలోనే ఉన్నాం, పేపర్ వర్క్లో ఉన్నామండి. థ్యాంక్ యూ.